హల్లెలూయా. అందరము చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించగా ఆరాధనకు యోగ్యుడు పూజ్యనీయుడు ఆయన. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడేది. దేవుడు ఆత్మయు ఉన్నాడు. కష్టాల్లోనూ శ్రమల్లోనూ ప్రభు పలుకుతున్న మాట ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఆనందముతో ఆయన్ను ఆరాధించుదము. దేవుడు శక్తివంతుడు. స్త్రీ కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లును పెరికి పారవేయను. దేవుని జ్ఞానమును సంపాదించుకొని ప్రభువును స్తుతించుట శ్రేయస్కరము.